ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం చూసుకుందాం. మీరు ఫలించి అభివృద్ధిని నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఇన్ ఇంగ్లీష్, అండ్ యూ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై టీమ్ ఆన్ ది ఎర్త్ అండ్ మల్టిప్లై ఇన్ ఇట్ అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున భూమి మీద మనము మన బిడ్డలము అందరం ఫలించి అభివృద్ధి పొందాలని సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం. సర్వశక్తిని యొక్క దేవుడు మాత్రమే కాదు, మనకు తండ్రి, మనల్ని పోషిస్తున్నటువంటి ఆదరణకర్త. ఈరోజు ఆయన ఆశ భూమి మీద ఉన్నటువంటి తమ బిడ్డలు సమృద్ధిగా సంతానము కని విస్తరించాలని, వారు పరిశుద్ధంగా పవిత్రంగా రక్షించబడినటువంటి బిడ్డలంగా ఉండాలని ఆయన ఎంతగానో ఆపేక్షిస్తూ పరలోకమందున్నటువంటి ఆ దేవుని కనుదృష్టి మన పైన ఉంచినందులకు మనం ఎంతో ధన్యులం. కృతజ్ఞతలంగా బ్రతకాలని ప్రభు యొక్క ఆశ కనుక అలాగూ మనము ఉందంగాక. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, భూమి మీద నీ బిడ్డలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని నీవు ఆశించినటువంటి దేవుడు స్వామి. ఫలింపని ప్రతి బిడ్డల కొరకు ప్రభువ నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఫలింప చేయటానికి స్వామి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో బహుఆశీర్వాదాలు, ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ పొందటానికి నీ కృపను అనుగ్రహించి నీ బిడ్డలతో కూడా మాతో కూడా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి కంటతడిని ప్రతి ఒక్క బాష్ప బిందువులన్నిటిగా చేసి ప్రభువ నాయన వారందరినీ ప్రభువ ఆనందభరితులుగా నువ్వు చేసి భూలోకంలో నాయన వారితో మాతో అందరితో సర్వలోక ప్రజలందరితో నువ్వు ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.